D7 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. యాంకర్ రష్మి గురించి తెలుగు రాష్ట్ర ప్రజలకి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె యాంకర్ గా కన్నా కూడా సమాజంపై ఎక్కువ బాధ్యత చూపిస్తూ అందరి మన్ననలు పొందుతుంది. రష్మికి సమాజంపై గౌరవం, మూగ జీవాలపై ప్రేమ ఎక్కువ. మూగ జీవాల గురించి, వాటి సంరక్షణ గురించి కూడా ఆమె సోషల్ మీడియాలో అప్పుడప్పుడు పోస్టులు పెడుతూ ఉంటుంది. ఈ మధ్య ఆపరేషన్ సింధూర్ గురించి తరచూ ప్రస్తావిస్తుంది. కొద్ది రోజుల క్రితం రష్మి తన సోషల్ మీడియా పేజ్లో భారత్ పాకిస్తాన్ యుద్ధంపై హాట్ కామెంట్స్ చేస్తూ మనం శాంతి అనే కలల్లోనే బ్రతుకుతున్నట్లు ఉన్నామని, అదే మనకు ఈ రోజు ఈ పరిస్థితి తీసుకొచ్చిందని పేర్కొంది. పహల్గామ్ అటాక్ తర్వాత సోదరభావం లేదు, ఉండనక్కర్లేదని, భారత్ మాతాకి జై అనడానికి సిద్ధంగా లేని వారి నాలుకను కోసేయండి అని రష్మి రాసుకొచ్చింది. ఈ గడ్డ మీద పాకిస్తాన్ జెండా ఎత్తేవాడి చేయి నరికేయండి, దేశ ద్రోహులకు వెంటనే రేషన్, నీళ్లు కట్ చేయాలంటూ రష్మి తన పోస్టులో పేర్కొంది. ఇక తాజాగా ఆపరేషన్ సింధూర్పై సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. యుద్ధ సమయంలో శత్రువును కీర్తించడం, సొంత నాయకుడిని విమర్శించడం అభిప్రాయం కాదు, రాజద్రోహం అంటూ రష్మి తన పోస్టులో పేర్కొంది. సెన్సిటివ్ విషయాల గురించి కొన్ని సీక్రెట్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, దానిని మనం అర్థం చేసుకోవాలి. ఏ మాత్రం ఆలోచించకుండా మన దేశ నాయకులను విమర్శించడం కరెక్ట్ కాదు అంటూ రష్మి పేర్కొంది. ఇక ఇటీవల రష్మి సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. ఆసుపత్రిలో తీసుకున్న ఫోటోని షేర్ చేస్తూ తనకి సర్జరీ జరిగిందని చెప్పుకొచ్చింది. అలానే నా హిమోగ్లోబిన్ లెవెల్ 5 రోజుల్లో 9కి పడిపోయింది. ఈ ఏడాది జనవరి నుంచి నాకు బ్లీడింగ్ కూడా ఎక్కువైంది. అలానే భుజం నొప్పి కూడా దీనికి తోడైంది. మార్చి 29 నుంచి అయితే నా పరిస్థితి మరీ దారుణంగా ఉందంటూ తన బాధలని సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరిచింది. అయితే ఈసారి తన బర్త్డేని బాలీలో జరుపుకుంది. వీల్ చైర్లో కూర్చొని అందమైన ప్రదేశాలను చూస్తూ ఎంజాయ్ చేసింది రష్మి.